కృపగల దేవుడు మన ప్రభువైన యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథము నుండి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయం నీ పాద సన్నిధి చేరాం. మీరు ఇచ్చిన ఈ లేఖనాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఈ లేఖనం నీ బిడ్డలకు వివరించే జ్ఞానం నాకు లేదు. నీ సిలువ చాటు నన్ను మరుగుపరిచి నీ మాటలు మాకు వినిపించి వాటిని మా హృదయాల్లో భద్రపరుచుకొని నీ లేఖనానుసారంగా జీవించే కృపను మాకు అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభువైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో మనము విశ్వాసము ద్వారా కృపచేత రక్షించబడ్డామని, ఇది మీ వలన కలిగిన కాదు కానీ ఇది దేవుని వరమే అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుని వరము. విశ్వాసము ద్వారా కృపచేత రక్షించబడిన వ్యక్తి చేయవలసింది ఏమిటి? కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ప్రభు సన్నిధికి చేరాం. ఈరోజు ఆయన పరిశుద్ధ రక్తములో శరీరములో పాలు పొందటానికి మనం వచ్చాం. కృపచేత రక్షించబడ్డాం. విశ్వాసము ద్వారా కృపచేత రక్షించబడిన వ్యక్తి దేవుని వరాన్ని పొందుకున్న వ్యక్తి. ఇది దేవుని వరమే కానీ ఇది మీ వలన కలిగినది కాదు అని దేవుని వాక్యం అంటా ఉంది. దేవుని వరము పొందిన వ్యక్తి, కృపచేత రక్షించబడిన వ్యక్తి ఏ రీతిగా ఉండాలి అనే విషయాలను కొన్ని తెలుసుకుందాం. మొదటిగా రక్షించబడిన వ్యక్తి ఉండవలసిన విధానం చూడండి. తన ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలట. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక, కావున మునిపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోయిన మీ ప్రాచీన స్వభావమును వదులుకొని, హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఏం వదులుకోవాలట? కృపచేత విశ్వాసము ద్వారా రక్షణ పొంది దేవుని వరమును పొందిన వ్యక్తి ఏం చేయాలట? మీవు మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోయిన మీ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి. ఈ దినం ప్రభు సన్నిధికి వచ్చాం. ప్రభు బల్లలో పాలు పొందటానికి వచ్చాం. అప్పటికి ఇప్పటికీ తేడా లేకుండా ఇదివరకులాగే నువ్వు ఉంటే ప్రయోజనం లేదు. ప్రాచీన స్వభావం ఇదివరకు ఎలా ఉన్నావో ఇప్పుడు అలా ఉంటే, దానికి దీనికి తేడా లేకపోతే, కృపచేతను రక్షించబడిన తర్వాత మార్పు లేకపోతే, మార్పు నీలో కనిపించకపోతే, దేవుని వరము నీలో కనిపించకపోతే అది వ్యర్థమైపోద్ది. దేవుని వాక్యం అంటూ ఉంది కదా, చెడిపోయిన మీ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టుకొని ప్రభు సన్నిధికి రమ్మని ప్రభు ఈ ఉదయకాల సమయం మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. మొదటిగా ఏం చేయాలట? మీ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నీవు ధరించుకున్న నవీన స్వభావం రెండవది కనిపించాలి. నవీన స్వభావం నీలో కనిపించాలి. ఎఫెసీ పత్రిక 4:24, నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన. ఎవరి పోలికంట? మీ అమ్మ పోలికో, మీ నాన్న పోలికో, మీ అక్క పోలికో, మీ మేనమాన పోలికలో కాదు. ఇక్కడ
కావలసింది ఎవరే? చూడండి ఎంత ఉన్నాడండి, చక్కగా మేనమామ పోలికలు వచ్చిందండి అని అంటారు, లేదా మా నాన్న పోలికలు వచ్చిందండి, అచ్చం వాళ్ళ అమ్మ ఉన్నట్టే ఉన్నాడండి అంటారు. ఏమండి, నువ్వు ఎలా ఉండాలి ఇప్పుడు? నిన్ను సృష్టించిన నీ తండ్రి పోలికలను ఉండాలి. ఏమంటుంది వాక్యము? చూడండి, నీతి, యథార్థత, భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావం. హల్లు చెప్పండి, హల్లెలూయా. నవీన స్వభావం నీలో కనిపించకపోతే, నువ్వు గతించిన ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టకపోతే దేవుని పరిశుద్ధ బలలో పాల్పొనటానికి అర్హులం మనం కాము. స్పష్టంగా దేవుని వాక్యమే సూటిగా తేటగా మనతో మాట్లాడుతూ ఉంది. ఇదివరకటికి ఇప్పుడు తేడాలు ఏం కనిపిస్తున్నాయి? ఇదివరకటికి ఇప్పుడు నవీన స్వభావం ఏది? ఆ ప్రాచీన స్వభావంలోనే ఉండి పరిశుద్ధ బలలో పాలు పొందటానికి మనం అర్హులము కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దేవుడు మనతో మాట్లాడుతున్న మాట చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విని వాటిని అన్వయించుకొని నడవాలి. ప్రాచీన స్వభావాన్ని మొదటగా విడిచిపెట్టాలి. రెండవది, నవీన స్వభావాన్ని ధరించుకున్న వ్యక్తులుగా దేవుని సన్నిధిలోనికి మనం రావాలి. తర్వాత చూడండి, అబద్ధమాడుట మాని సత్యమే మాట్లాడాలి. చూడండి, ఎఫెసీ 4:25, ఎఫెసీ పత్రిక 4:25, మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. హల్లెలూయా. ప్రతివాడు తన పొరుగువారితో సత్యాన్నే మాట్లాడాలి. అబద్ధం ఆడుట మానాలి. అబద్ధాలు మన నోట రావటానికి వీల్లేదు. దేవుని వాక్యం అంటా ఉంది కదా, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనం. సామెతలు 12:22, అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయము. ఎవరిష్టలంట? సత్యవర్ధనులు ఆయనకి ఇష్టలు, అబద్ధమాడు పెదవులు ఆయనకి హేయము. నువ్వు ఆయనకి హేయముగా ఉండి దేవుని బల్లలో పాలు పొంటానంటే ఎట్లా కుదురుద్ది? ఆయనకి అయిష్టంగా నీవుండి నీ ఇష్టానుసారంగా నువ్వు నడుస్తూ దేవుని సన్నిధికి వచ్చి పరిశుద్ధులుగా, పరిశుద్ధురాలుగా, పరిశుద్ధుడుగా ప్రభు బల్లలో పాలు పొందితే దేవుడు ఊరుకుంటాడా చెప్పండి? ఊరుకోడు. ఆయనకి హేయము. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని వింటున్న నీవు, ప్రభు బల్లలో పాలు పొందటానికి వచ్చిన మనం ఏ రీతిగా మనం ఉన్నామో, ఏ రీతిగా మనం ఉండాలో, ఏ రీతిగా ప్రభు సన్నిధిలోనికి రావాలో, ఏ రీతిగా ఉండి ప్రభు బల్లలో పాలు పొందాలో దేవుడు సూటిగా నీతో, నాతో, మనతో మాట్లాడుతున్నాడు. ఆ రీతిగా ఉండగలిగితేనే ప్రభు బల్లలో చేయి పెట్టాలి, లేదంటే కుదరదు. నా ఇష్టానుసారంగా నేను జీవించేస్తాను, నా ఇష్టానుసారంగా లోకంలో జీవించి ఆ రోజు మాత్రం చక్కగా వచ్చి స్నానం చేసి చక్కగా నేను తలారా స్నానం చేసుకుని తెల్లని వస్త్రాలు ధరించుకొని వచ్చి నేను ప్రభువుల్లో చేయి పెడతానంటే కుదరదు. దేవుడు ఈ ఉదయకాల సమయం సూటిగా మాట్లాడుతున్నాడు నీతో, నాతో, మనతో. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అబద్ధమాడుట మానాలి. మొదటగా ఏం చేయాలి? ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి. రెండవది, నవీన స్వభావం ధరించుకోవాలి. మూడవది, అబద్ధమాడుట మానాలి. నాలుగవది, అపవాదికి చోటు ఇవ్వకూడదట. 27, 28 వచనాలు ఎఫెసీ పత్రిక. ఎఫెసీ 4, 27, 28 వచనాలు. అపవాదికి చోటు ఇవ్వకూడదు. అపవాదికి చోటు ఇయ్యకుడి. దొంగిలవాడు ఇక మీదట దొంగలక, అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. హల్లెలూయా. అపవాదికి చోటు ఇవ్వకూడదు. అపవాదికి ఎప్పుడైతే నువ్వు చోటిచ్చావో పడిపోతావు, వాడి వల్ల చిక్కుంటావు,
వాడి ఊరిలో పడిపోతావు, వాడు గుంటలో పడేసేస్తాడు, వాడి ఇష్టానుసారంగా నిన్ను మలుచుకుంటాడు, ఆడు చెప్పినట్లు నువ్వు నడుచుకుంటావు. అందుకని దేవుని వాక్యం అంటా ఉంది కదా, అపవాదికి చోటు ఇవ్వకండి, దొంగల వాడికి మీదట దొంగలటానికి వీల్లేదు. జనాలు అంటారు, ఏంటయ్యా మేమేం చేస్తున్నామని దొంగతనం మా మీద అంటకడుతున్నావు, మేమేం చేసాం అని నువ్వు అడగొచ్చు. కానీ దేవుని వాక్యం అంటా ఉంది కదా, మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనంలో దేవుని వాక్యం అంటా ఉంది. దేవుని వాక్యం అంటా ఉంది, చూడండి. మానవుడు దేవుని యొద్ద దొంగులునా, మానవుడు దేవుని యొద్ద దొంగులునా, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగితమని మీరందరూ ఏమంట 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఇయ్యక మీరేమయ్యారు? దొంగిలితిరి. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవునికి ఇవ్వవలసినవి మనం ఇవ్వకుండా దేవుని సొమ్మును దొంగిలితున్నారు. అపవాదికి మీరు చోటిస్తూ ఉన్నారు. అపవాదికి చోటు ఇవ్వకుండా దేవునికి నమ్మకస్తులై ఉండమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాదు దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని దొంగిలిస్తున్నారు, దేవునికి ఇవ్వవలసిన దశమాంసములు దొంగిలిస్తున్నారు, దేవునికి ఇవ్వవలసిన కృతజ్ఞత అర్పణలు దొంగిలిస్తూ ఉన్నారు. దేవునికి ఇవ్వవలసిన సమయం రోజుకి 24 గంటలు, 2 గంటల 40 నిమిషాలు దేవునికి మనం ఇవ్వాలి. కానీ దేవునికి 10 నిమిషాలు కాదు, 2 నిమిషాలు ప్రార్థన చేసుకోవటానికి కూడా ఆ సమయాన్ని కూడా మనం దొంగిలిస్తూ ఉన్నాం. కనుక ఈ ఉదయకాల సమయం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అబ్బాయి, మీరు అన్నిటినీ దొంగిలిస్తూ ఉన్నారు, మీరు అపవాదికి చోటిస్తూ ఉన్నారు. కనుక అపవాదికి చోటు ఇవ్వకండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ వద్ద నుండి తొలగిపోతాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, ఐదవదిగా దుర్భాష అయినను మీ నోట రానియకూడదు. ఎఫెసీ 4:29. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనాను, ఏంటంట, దుర్భాష ఏదైనాను మీ నోట రానియకూడదు. దుర్భాష ఏదైనాను నీ నోట రానియకూడదు. దేవుని వాక్యమే సూటిగా ఈ ఉదయకాల సమయం నీతో మాట్లాడుతూ ఉంది. చూడండి, కొలసీ పత్రికలో 3వ అధ్యాయం 8వ వచనములు అంటాడు కదా, కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, నోట బూతులు, వీటన్నిటినీ విసర్జించాడు. అప్పటికిప్పటికి తేడా నీలో కనిపించిపోతే ఎలాగా? కనిపించాలి. అందుకని దేవుని వాక్యం అంటా ఉంది, దుర్భాష అయినా నీ నోట రానియకూడదు. మనం ఎంతో జాగ్రత్త కలిగిన వారంగా ఉండాలి, దేవునికి ఇష్టలమై ఉండాలి. దోషం మనలో ఉండటానికి వీల్లేదు, దేవునికి అయిష్టంగా మనం జీవించడానికి వీల్లేదు. దేవుడే ఉదయకాల సమయం సూటిగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, 6వదిగా ఏం చేయాలంటే పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదట. ఎఫెసీ 4:30. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. ఏంటంట, ఏమంటుంది వాక్యము? దేవుని పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరిచేవారుగా ఉండకూడదు. దేవుని పరిశుద్ధాత్మ మిమ్మల్ని బట్టి దుఃఖపడతా ఉందట. పరిశుద్ధాత్మను పొందుకున్న నీవు దాన్ని దుఃఖపరచకూడదు. తీవ్ర పరిమాణాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధాత్మ ద్వారా ఆయన అంటాడు, నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తానని చెప్పాడు దేవుడు. అయితే దేవుని పరిశుద్ధాత్మను మీరు ఎలాగో దుఃఖపరుస్తున్నారు? మోసపూరితమైన అననీయ సభ్యురాల గురించి వీళ్ళంతా పొలం అమ్మి కొంత దాచుకొని వచ్చి దైవజనుని దగ్గరకు వచ్చినప్పుడు, ఇంతకే అమ్మారా? ఇంతకే మీరెందుకు పరిశుద్ధాత్మను మోసపరుస్తున్నారు? మీరెందుకు పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నారు? నీ దగ్గర ఉన్నది నీదేగా, ఎంతకే అమ్మారంటే ఎవరు కొడతారు నిన్ను? ఎవనంటే ఎవడు అడిగేవాళ్ళు లేడుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముడు ఎలాగున దుఃఖపడతాడంటే యెషయా గ్రంథం 63వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 10వ వచనం. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖము చేయగా ఆయన వారికి విరోధి ఆయను, తానే వారితో యుద్ధము చేశాను. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఎందుకంట ఎలాగున వారు పరిశుద్ధాత్మను దుఃఖపరిచారంట? తిరుగుబాటు చేశారు, ఆయనకు విరోధముగా ఉన్నారు. పరిశుద్ధాత్ముడు దుఃఖపరుస్తూ వాళ్ళకు విరోధం అయిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నావేమో, దేవునికి విరోధమైన కార్యాలు చేస్తూ ఉన్నావేమో, దేవునికి విరోధముగా నువ్వు నడుస్తున్నావేమో, ఆయన ఇచ్చిన ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడవకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు నడుస్తూ పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నావేమో. ఈ ఉదయకాల సమయం దేవుడు సూటిగా తేటగా మనతో మాట్లాడుతున్నాడు. అయ్యా, నిన్ను బట్టి నేను దుఃఖిస్తూ ఉన్నాను. మెలకుగా ప్రార్థన చేసుకోండి, శోధనలో పడతారు. లేకపోతే చూడండి, లూకాసు వార్త 12:10 అంటాడు కదా, పరిశుద్ధాత్మ దూషించి వారికి క్షమాపణ లేదు. మీరు అయ్యా నన్ను ఏమన్నా పర్లేదు, కానీ మీరు పరిశుద్ధాత్మను కానీ దూషించేవారికి వారికి ఇహపరలోకంలో కూడా క్షమాపణ లేదు, పాప క్షమాపణ లేదు. పరిశుద్ధాత్మను పొందుకున్నావు, పరిశుద్ధాత్మ నిన్ను సర్వసత్యంలోనికి నడిపిస్తూ ఉంది, వారిని దుఃఖపరచడానికి వీల్లేదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, 7వదిగా మనం చూసినట్లయితే ఒకరి ఎడల ఒకరు దయ కలిగిన వారై ఉండాలట. పరిశుద్ధాత్మను దుఃఖపరిచేవారుగా ఉండకుండా ఒకరి ఎడల ఒకరు ఎలా ఉండాలట? దయ కలిగి కరుణా హృదయులై ఉండాలట. చూడండి 4:32. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకడు. ఇందులో 2 కనపడతా ఉన్నాయి. కరుణా హృదయులై ఉండాలి. 8వది క్షమించే ప్రకారంగా క్షమించగలిగిన వారుగా ఉండాలి. కరుణా హృదయులు ఎదటి వారి ఎడల దయ చూపేవారుగా ఉండాలి. 2వది వారిని క్షమించేవారుగా ఉండాలి. అప్పుడు ఒకరినొకరు క్షమించుడి. మనుషుల అపరాధములను 6వ అధ్యాయము మత్తయి సువార్త 14వ వచనంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయము 14వ వచనాన్ని చూసినట్లయితే, మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల పరలోకపు తండ్రి మీ అపరాధములను ఏం చేస్తే దేవుని క్షమాపణ మనం కూడా పొందుకుంటాం. ఇతరులను మనం క్షమిస్తే దేవుడు మనల్ని క్షమిస్తాడు. మనం క్షమించకుండా దేవుణ్ణి క్షమించమని అడగటం న్యాయం కాదుగా. దేవుడు చెప్తున్న వాక్యము, మీరు ఒకరినొకరు క్షమించుకోండి, దేవుడు మిమ్మలను క్షమిస్తాడు. ఒకరికొకరు ఏం చేయాలట? తర్వాత సమస్తము విసర్జించాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 31వ వచనం. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించాలి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షించబడిన వారు
విశ్వాస జీవితంలో కొనసాగుతున్న వారు దేవుని పరిశుద్ధ బల్లలో పాలు పొందటానికి వచ్చిన మనం అందరము ఏం చేయాలట? సమస్తమైన ద్వేషం మానాలి, కోపం మానాలి, క్రోధం మానాలి, అల్లరి మానాలి, దోషాలు మానాలి, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించాలి. వీటన్నిటినీ పెట్టుకొని మనం దేవుని సన్నిధికి రావటానికి వీల్లేదు. ఆయన పరిశుద్ధ బల్లలో చేపెట్టడానికి వీల్లేదు. ఈ దినం సూటిగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అయ్యా, నువ్వు రక్షించబడ్డావు, నేను నీకు వరం ఇచ్చా, చక్కని రక్షణ అనే వరంలో ఉన్నావు. నువ్వు నా రక్షణలో నువ్వు కొనసాగుతూ ఉన్నావు. వీటన్నిటిని విడిచిపెట్టి రాకుండా వచ్చి పాత స్వభావాన్ని ధరించుకొని నవీన స్వభావం లేకుండా నీవు నా సన్నిధికి వస్తే అది అపవిత్రత కదా. నేను నిన్ను ద్వేషిస్తాను కదా, నేను నిన్ను శిక్షిస్తాను కదా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దేవుడు మనతో మాట్లాడుతున్న మాట చూడండి. చివరిగా దేవునికి లోబడి జీవించాలట. చివరిగా ఆయన అంటున్నాడు 10వదిగా ఏమంటున్నాడు? దేవునికి లోబడి జీవించాలి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి ఏం చేస్తే అపవాది పారిపోతాడు? దేవునికి లోబడి జీవిస్తే, దేవుడు నీకు చెప్పినవి అనుసరించి నడిస్తే, ఆ వాక్యానుసారంగా నువ్వు నడుస్తున్నావు కాబట్టి, వాక్య ఖడ్గాన్ని నువ్వు ధరించుకొని ఉన్నావు కాబట్టి వాడు నీ యొద్ద నుండి పారిపోతాడు. ఆ కత్తి లేకుండా, వాక్య ఖడ్గం లేకుండా అపవాదిని ఎదిరించడానికి నువ్వు ఎలాగెళ్ళగలుగుతావు? ఆ ఖడ్గం ధరించుకొని అపవాది యొద్దకు నువ్వు వెళితే వాడు నీ యొద్ద నుండి పారిపోతాడు. దేవునికి లోబడి ఆ పని మనం చేయాలి. క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండాలి. చివరిగా కొలసీ పత్రిక 3వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకొని ముగించుకుందాం. కొలసీ పత్రిక 23వ అధ్యాయము 24వ వచనం. మీరు ఏమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన యేసు క్రీస్తునకు ఎప్పుడు దాసులై ఉంటారు? మనస్ఫూర్తిగా చేస్తే. మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తము మనస్ఫూర్తిగా నువ్వు చేస్తే మీరు క్రీస్తు యేసునకు దాసులై ఉంటారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, 10 విషయాలలో జాగ్రత్త వహించవలసిన వారు మనం. మొదటిగా ఏం చెప్పానో, ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి. రెండవది, నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. మూడవది, అబద్ధమాడుట మాని సత్యమునే పలకాలి. నాలుగవది, అపవాదిని ఎరిగించాలి. ఐదవది, దుర్భాషలైనను మీ నోట రానియకూడదు. ఆరవది, పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. ఏడవది, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై ఉండాలి. ఎనిమిదవది, క్షమించే గుణము కలిగిన వారుగా ఉండాలి. తొమ్మిదవది, సమస్తమును విసర్జించి క్రీస్తుకు లోబడి జీవించే వాళ్ళుగా ఉండాలి. అంతేకాదు, చివరిగా దేవునికి లోబడి జీవించే వారంగా మనం ఉండాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బలలో పాలు పొందటానికి వచ్చిన మనము ఏ రీతిగా మనం ఉన్నాం? మనలను మనము పరీక్షించుకొని ప్రభు బలలో పాలు పొందుదాం. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. అందరూ తల్ల వంచండి.